బ్రేకింగ్ న్యూస్ స్టాక్ మార్కెట్ పేరుతో మోసాలు చేస్తోన్న అంకిత్ అరోరాను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్ కు చెందిన ఓ బాధితుడి నుంచి ఏకంగా ₹1,22,00,000 అత్యాశ చూపి కాజేశాడు. ఉత్తరప్రదేశ్ కు చెందిన అరోరాపై ఇప్పటికే దేశవ్యాప్తంగా 23 కేసులు నమోదైనట్టు గుర్తించారు పోలీసులు. స్టాక్ మార్కెట్ పేరుతో మోసాలు చేస్తున్న అంకిత్ అరోరాను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఒక బాధితుడి ఫిర్యాదుతో విచారణలోకి దిగింది టీం అని చెప్పాలి. సాధారణంగా స్టాక్ మార్కెటే ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో దాదాపు స్టాక్ మార్కెట్ పేరుతో అత్యాశ చూపించి ₹1,22,00,000 కాజేశాడు అరోరా. ప్రస్తుతం ఈయనపై దేశవ్యాప్తంగా కూడా 23 కేసులున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. మా ప్రతినిధి విజయ్ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. విజయ్, స్టాక్ మార్కెట్ పేరుతో మోసాలు చేస్తున్న ఈ నేరస్తుని అరెస్ట్ చేశారు. అయితే దేశవ్యాప్తంగా కూడా కేసులు ఉన్నాయంటున్నారు. ఏ కేసులు ఉన్నాయి? అలాగే అత్యాశ చూపి కాజేశాడు ఈ మొత్తం సొమ్ముని రికవరీ చేసే అవకాశం ఏమైనా ఉందా? ఈ స్టాక్ పేరుతో మోసాలు ఈ సైబర్ నేరగాన్ని అయితే సైబర్ క్రైమ్ పోలీసులు ఈ రోజు అయితే అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్ కు చెందినటువంటి అంకిత్ అరోరా అనేటువంటి వ్యక్తి సికింద్రాబాద్ లో ఉండేటువంటి ఒక వ్యక్తికి మాయమాటలు చెప్పి ఆ బాధితుడి నుంచి సుమారుగా 1.22 కోట్ల రూపాయలను కూడా కాజేశాడు. ఇతని పైన ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా అంకిత్ అరోరా పైన 23 కేసులు కూడా ఫైల్ అయ్యాయి. అయితే ఆ బాధితుడు ఫిర్యాదు చేయడంతోనే విచారణ జరిపి నిందితుడిని అయితే అరెస్ట్ చేశాడు పోలీసులు, సైబర్ క్రైమ్ పోలీసులు. నిందితుడి నుంచి మొత్తం కూడా 11 ఏటీఎం కార్డులు, 2 బ్యాంకు ఖాతా పుస్తకాలు, అలాగే 2 సెల్ ఫోన్లు, 11 సిమ్ కార్డులను కూడా స్వాధీనం అయితే చేసుకున్నారు. ఇటీవల కాలంలో మనం ఎక్కడ చూసినా కూడా అన్ని ఈ సైబర్ క్రైమ్ కు సంబంధించినటువంటి ఏదైతే ఫిర్యాదులు అందుతా ఉన్నాయో ఆ నేపథ్యంలోనే తెలంగాణకు సంబంధించినటువంటి సైబర్ క్రైమ్ పోలీసులు కూడా పెద్ద ఎత్తున విచారణ ఇన్వెస్టిగేషన్స్ కూడా చేస్తా ఉన్నారు. సో ముఖ్యంగా చూసుకున్నట్టు తెలంగాణలో గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ముఖ్యంగా 10 నుంచి 15% వరకు కూడా ఈ సైబర్ క్రైమ్స్ పెరిగిపోయినట్టు కూడా చెప్తా ఉన్నారు. ఒక పక్క తెలంగాణ ప్రభుత్వం కూడా ఎవరైనా సరే ఈ స్టాక్ మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేయించాడా స్టాక్ మార్కెట్ లో, లేకపోతే మధ్యలో ఉండి ఆ డబ్బులు కాజేశాడా? ఎస్, అంటే ఇతనికి బాధితుడు అరోరా ఎవరైతే ఉన్నారో బాధితుడికి నేను ఇన్వెస్ట్ చేస్తాను, మీరు డబ్బులు ఇవ్వండి సరిపోతుంది, నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఈ స్టాక్ మార్కెట్ ఫీల్డ్ లో, ఖచ్చితంగా ఏ స్టాక్స్ ఎప్పుడు కొనాలి, ఏ స్టాక్స్ ఎప్పుడు అమ్మాలి, అంటే ఇప్పటికే దేశీయంగా కూడా స్టాక్ మార్కెట్లు అయితే కొంత కుదేలవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. గత కొద్ది రోజులుగానే పుంజుకుంటా ఉంది దేశీయ స్టాక్ మార్కెట్లు అయితే. సో అదే నేపథ్యంలో ఖచ్చితంగా ఈ రోజులు లాస్ లో నడిచింది కాబట్టి స్టాక్ మార్కెట్ ఇప్పుడు ఖచ్చితంగా లాభాల బాట పడుతుంది. సో ఇదే నేపథ్యంలో ఎక్కువ మొత్తంలో కూడా మనం లాభాలు చూడొచ్చు అని చెప్పేసి కూడా సుమారుగా ₹1,20,00,000 పైచిలకు డబ్బులు కూడా బాధితుల నుంచి ఈ అంకిత్ అరోరా అనేటువంటి వ్యక్తి అయితే తీసుకొని స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెడతాను అని చెప్పేసి, మధ్యవర్తిగా నేను ఉంటాను అని చెప్పేసి కూడా మాయమాటలు చెప్పి ఆ డబ్బును కూడా కాజేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఈ ఉదంతాన్నంతా కూడా సైబర్ క్రైమ్ పోలీసులు, తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు పసిగట్టి తర్వాత బాధితుడు ఫిర్యాదు మేరకైతే విచారణ జరిపి నిందితుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. మొత్తం కూడా మనకి ఎక్కడ చూసినా కూడా ప్రత్యేకంగా మనం ఈ తెలంగాణలో జరిగేటువంటి సైబర్ క్రైమ్స్ అన్ని కూడా ముందు డిజిటల్ అరెస్ట్లు అని చెప్పేసి, తర్వాత మీకు మీ ఏదో మొబైల్లో ప్రాబ్లమ్ అని చెప్పేసి ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ సికింద్రాబాద్ బాధితుడు ఫిర్యాదుతో మాత్రం ఈ నిందితులను అయితే అదుపులోకి తీసుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. రైట్ విజయ్, థ్యాంక్ యూ సో మచ్. ఓ బాధితుడి ఫిర్యాదుతో ఏకంగా ₹1,22,00,000 అత్యాశ చూపి కాజేసిన అంకిత్ అరోరాని పోలీసులు అయితే ప్రస్తుతం అరెస్ట్ చేశారు.